అందరికీ నమస్కారం. ఏదైతే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్కి సంబంధించి విపక్షాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉద్యమాలు ధర్నాలు చేస్తున్నాయో దీనికి సంబంధించి ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం బీజేపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ని అయితే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఏంటి ఆ పోస్ట్ అంటే ఒక రకంగా ఏంటంటే విపక్షాలు చేసే ఆందోళనకు మద్దతుగా అనుకోండి. సో ఒక పోస్ట్ పెట్టాడు, అది కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచి పెట్టలేదు, వైసీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే పెట్టినట్టున్నారు. సో ఆయన ఇంగ్లీష్లో పెట్టారు, దాని తెలుగు మీనింగ్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ప్రజాస్వామ్యం అంటే కేవలం నిలబెట్టడం మాత్రమే కాదు, నిలబడుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. న్యూఢిల్లీలో విద్యార్థులు యువత చేపడుతున్న నిరసనలను బాధ్యతతో సున్నితంగా ప్రభుత్వం నిర్వహించాలి. వారి నిజమైన ఆందోళనలను వినాలి, వాటి అర్థవంతమైన పరిష్కారం కోసం కృషి చేయాలి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇదే సమయంలో నిరసనలలో శాంతియుతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఈ నిరసనలో పాల్గొనాలి, ఉద్రిక్తత వాతావరణాలకు దారితీయకుండా అని చెప్పారు. అలాగే నీట్ ప్రశ్నాపత్రం లీకు దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసింది. అందుకే పరీక్షలో నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం పెరిగేలాగా సమగ్ర సంస్కరణలు తీసుకురావడం అత్యవసరం అని చెప్పి కేంద్రానికి ఒక సూచన చేశాడు. వాస్తవానికి ఖచ్చితంగా నీట్ పేపర్ లీక్ అనేది తప్పే. ఎవరు అవునన్నా కాదన్నా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. అయితే బాధ్యత అంటే మంత్రితో రాజీనామా చేయిస్తేనే బాధ్యత తీసుకున్నట్టు అంటే కాదు. పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకురావడం కావచ్చు, నిర్వహణను పటిష్టం చేయడం కావచ్చు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవని చెప్పి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా కల్పించడం కావచ్చు. సో అలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో ఎవరున్నా సరే నో డౌట్ ఇందులో విద్యార్థులకు మద్దతుగా నిలబడాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేయని పాపానికి చాలామంది విద్యార్థులు పాపం చేసుకున్నారు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత. అలాగే ఎక్కడో ఒక చోట లీక్ అయితే దేశం మొత్తం ఎందుకు రద్దు చేశారనేది కూడా ప్రధాన వాదన. సో దాన్ని ఎవరూ ఖచ్చితంగా తప్పు పట్టట్లేదు, యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళలో ఒక బాధ ఉంది, దాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని అణిచివేయడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడైనా అణిచివేయాలని చూడటం కూడా తప్పే. అణిచివేస్తే అది మరింత తీవ్ర రూపం దాల్చుంది. వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఎవరైనా తెలపవచ్చు. ఈ రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏపీలో కూడా కావచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు ఏపీలో కూడా అక్కడక్కడ నిరసనలు తెలుపుతున్నారు కదా, వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే. సో అది నిరసన తెలపడం అనేది వాళ్ళ హక్కు. సో ఈ మాట చెబుతూనే జగన్మోహన్ రెడ్డి అడు తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. అనుకున్నా ఇట్టే వస్తామని చెప్పి ఏదో అనుకున్నానని చెప్పి సినిమా డైలాగ్ ఉంటుంది చూసారా, ఆ సినిమా డైలాగ్ లాగా అడు తిరిగి దీన్ని ఆంధ్రప్రదేశ్కి ఎలా తిప్పాడో చూడండి ఒకసారి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి పరీక్షల్లో కూడా ప్రశ్నాపత్రాల లీకు, అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయంట. ఈ ఆధారాలు అనేది ఎక్కడ నాకు అర్థం కాల. ఆరోపణలు వచ్చాయి అంటే బాగుండేది. సో ఆధారాలు వెలుగులోకి అన్నారు. దీన్ని రాజకీయ వివాదం కాకుండా స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించడం అవసరం. అది నీట్ అయినా డిఎస్సి అయినా విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. నిజాలను వెలికితీయటం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత అన్నట్టుగా ఈయన చెప్పాడు. సో ఈయన ఏమంటారంటే డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయి ఏపీలో, దీని మీద కూడా విచారణ జరగాలని అన్నారు. సో అక్కడ కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ గురించి ఒప్పుకుంది, దాని మీద విచారణ కమిటీ వేశారు, కోర్టులో నడుస్తుంది, అదంతా ఓకే. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయిందనడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? సో ఇకపోతే అన్నిటికీ మించి ట్విస్ట్ ఏంటో చెప్తా. వైసీపీ హయాంలో విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేద్దామని నేను ఈ వీడియో చేశా. సో ఎక్కడ చేశారు ఏంటి అనేది కూడా నేను చూపిస్తా. అనంతపురం SSBN ఎయిడెడ్ కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం. సో అక్కడ ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని ఆపాలని చెప్పి కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపడితే, ర్యాలీ కార్యక్రమం చేపడితే దాని మీద పోలీసులు ఉక్కుపాదం మోపి లాఠీ చార్జ్ చేస్తే తలలు పగిలి రక్తాలు వచ్చినాయి విద్యార్థులకి. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ఉండొచ్చు. 2021 నవంబర్ 7-8 తారీఖుల్లో జరిగింది ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు నీట్ పేపర్ మీద ఏదైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళ మీద అక్కడ లాఠీ చార్జ్ చేయడం తప్పని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా తప్పే. మరి నీ హయాంలో విద్యార్థులు ప్రశ్నిస్తే ఈవెన్ ఇంకా ప్రశ్న లీకు పత్రాలు కాదు, ఇంకోటి కాదు, ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని ఆపాలని చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అయితే ఒక ప్రాంతంలో మాత్రం విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇతర పోలీసు బలగాలన్నీ తీసుకొచ్చి అక్కడ మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఏదో బోర్డర్లో ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్లో పోలీసులు వస్తారు చూసారా, ఆ టైప్ వచ్చేసి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తే చెల్లాచెదురైపోయారు. ఆ రోజు విద్యార్థులు క్వశ్చన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి, ఒకసారి చూడండి.
చూశారు కదా, ఫోటోలు చూశారు కదా, ఒక మహిళ తల మీద కొడితే తల పగిలింది. అలాగే విద్యార్థుల్ని కాలర్లు పట్టుకుని పీకలు పట్టుకుని పోలీసులు ఎంత క్రూరంగా వ్యవహరించారు. ఆ రోజు నేషనల్ న్యూస్ అయింది. అది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి వీడియో క్లిప్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చూశారు కదా ఎంత క్రూరంగా విద్యార్థుల మీద మరి లాఠీ చార్జ్. మీరు ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్ గురించి మాట్లాడారు, మరి మీ హయాంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? వైసీపీ హయాంలో జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏంటది? ఏమడిగారు వాళ్ళు? ఎయిడెడ్ కళాశాలను విలీనం చేయొద్దన్నారు. అందులో తప్పేముంది? నిరసన తెలపడం హక్కు అని మీరే అన్నారు కదా, ఇందాక ఇంత బాగా రాశారు కదా ట్విట్టు. నిరసన తెలపడం వాళ్ళ హక్కు, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతారు, దాన్ని అణిచివేయడం తప్పు అని చాలా సూక్తులు రాశారు కదా. మరి మొన్న ఏపీలో 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే సూక్తులు ఎందుకు ఇక్కడ వర్తించలేదు? విద్యార్థులు నిరసన తెలపడం వాళ్ళ హక్కు అని ఎందుకు వదిలేయలేదు? ఎందుకు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేశారు? ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు? ఆ విద్యార్థులు కూడా క్వశ్చన్ చేశారు. ఒకసారి చూడండి, ఆ విద్యార్థిని క్వశ్చన్ చేశారు ఆ రోజుల్లోనే. ఒకసారి వినండి ఒకసారి. ఫీజు అడిగిన ఎందుకు నాన్న అంటే ప్రైవేట్ చేస్తున్నారు అక్క, ఫీజులు కట్టలేక వెళ్ళిపోతున్నా అని అబ్బాయి అన్నాడు. ఇప్పుడు మీ ముందరే ప్రూఫ్ ఇప్పుడే, ఇదిగో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. ఇప్పుడే వెళ్తుంటే నేను ఆపి తీసుకున్నా ఎందుకు అని. అందుకే మీకు పిలిచానన్నా. నేను కొడుతున్నారు చూడు, గర్ల్స్ అని చూడకున్నా కూడా పోలీస్ అన్న వాళ్ళు కొడుతున్నారు. మా గురించి ఫైట్ చేయడం కూడా తప్ప. ఇప్పుడు అడుగుతున్నారు కదా వాళ్ళు, ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నామంటే మా కుటుంబాలకు ఫీజులు కట్టే స్తోమత లేదు. ఈ రోజు వాటిని విలీనం చేస్తే మేము అంతంత ఫీజులు కట్టి మేము చదువుకోలేము. ఈ రోజు పోలీసులు కొంతమంది వచ్చి మీకేంటి నొప్పి విలీనం చేస్తే అని అడుగుతున్నారు. ఓ పని చేయండి, మా ఫీజులు ఉన్నాయి, మా పెండింగ్ ఫీజులన్నీ పోలీసులను కట్టమనండి, మేము ఏం చేసినా మేము అడగమని చెప్పి ఆ రోజు విద్యార్థిని గొంతెత్తి ప్రశ్నించారు. అలా ప్రశ్నిస్తేనే వీళ్ళు దారుణంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగేటప్పటికి మర్చిపోయారు పాపం. ఇప్పుడు మట్టికి ఆయన అపోజిషన్లోకి వచ్చేటప్పటికి నీతి సూక్తులు వల్లవేస్తున్నారు, కానీ వైసీపీ హయాంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ గురించి మర్చిపోయారు. ఆయన విద్యార్థుల మీద చేసినటువంటి లాఠీ చార్జ్ అది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో జరిగినట్టుగా తీవ్ర ఉద్రిక్తలు కూడా ఏమీ లేవు. మా కాలేజీలు విలీనం చేయొద్దు, ఎయిడెడ్ కళాశాలలు వదిలిపెట్టేయండి, ఎలాగున్నాయి అలా నడిపించండి, ఇది విద్యార్థులు అడిగింది. ఆ రోజు దీన్ని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా స్పందించారు దీని మీద. అప్పుడు ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి సోషల్ మీడియా వేదికగా అప్పట్లోనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అవి కూడా చూడండి ఒకసారి. సో అది అంటే ఇప్పుడు ఎందుకు దీని గురించి వీడియో చేయాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఖండించడం తప్పని నేను అంట్లా, అయితే వైసీపీ హయాంలో జరిగినటువంటి వాటిని మర్చిపోయాడు ఆయన. నా హయాంలో నేను విద్యార్థుల మీద లాఠీ చార్జ్ నేను కూడా చేయించాను కదా అని ఆయన మర్చిపోయాడు. మర్చిపోవడమే కాకుండా ఇప్పుడు డిఎస్సికి దీన్ని లింక్ పెట్టడం. డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, జరిగింది అనడానికి ఆధారాలు లేవు. ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు, అది అభ్యర్థులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. డిఎస్సిలో ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పడానికి ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా, అంటే వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయంటే ఒక రకంగా, అంటే పార్టీని విమర్శిస్తున్నామని కాదు, వాళ్ళ ఎమ్మెల్సీ చేత చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో, ఆయన చేత కోర్టులో పిల్లేయించారు. పిల్లేయిస్తే కోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది, అసలు పిల్లు ప్రాపర్గా లేదు, మీరు సిల్లీగా తీసుకునేసారా అని చెప్పి ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఏంటంట, ఈ 16,000 మంది ఉద్యోగాలు రద్దు చేయాలి, సిబిఐ విచారణ జరపాలంట. ఇప్పుడు ఈ టీచర్ పోస్టులని రద్దు చేయాలంటే 16,000 మంది జీవితాలను ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు. ఎంతవరకు కరెక్టు? వైసీపీ హయాంలో ఒక టీచర్ పోస్టు తీలా, కూటమి వచ్చిన తర్వాత 16,000 పోస్టులు తీస్తే దాన్ని రద్దు చేయాలంట. ఒకళ్ళిద్దరికి అన్యాయం జరిగితే మీరు కోర్టుకు వెళ్ళండి, వాళ్ళ తరపున పోరాడండి, తప్పని ఎవరంట్లా, అన్యాయం ఎవరికి జరగకూడదు. వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా ఉద్యోగం రావాలి, రాలేదు అంటే కోర్టులో ఫైట్ చేయండి, తప్పలేదు, వాళ్ళ తరపున ఫైట్ చేయండి. కానీ 16,000 మంది జీవితాలను ప్రమాదంలో పెట్టమంటే కరెక్ట్ కాదు కదా. సో ఇది మరి మీరు ఎలా చూస్తారు ఈ వీడియోని? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తాను దాడులు చేసి ఇప్పుడు దాడుల్ని ఖండించడాన్ని ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.